ప్రజలందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను గత 10-15 సంవత్సరాల నుంచి మద్యపానానికి బానిసగా ఉండేటి. అలా లాస్ట్ టైం నేను 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ అప్పుడు బెల్లంపల్లికి వచ్చినప్పుడు దాని నుండి విడుదల పొందుకున్నా. ఇప్పుడు ఆ మద్యపానాన్ని పూర్తిగా మానేసుకున్నాను. అలాగే నేను దేవుని సన్నిధి కూడా ఎక్కువ ప్రేమించకుండా దూరంగా ఉండేవాడిని. కానీ నేను నా భార్య పేరు లూదియా. తన లైవ్ మాటికి వింటూ ఉండేది, తనను నేనే వినకుండా కొద్దిగా ఇబ్బంది పెట్టేవాడిని. అలాంటిది ఇప్పుడు నేను ప్రతిరోజు లైవ్లో ఏకీభవిస్తున్నాను. దేవుని చిత్తం వల్ల ప్రతి ప్రార్థనలో నేను కూడా పాలు పంచుకుంటూ ఉన్నాను. ఆత్మీయంగా నేను ఎంతో బలపడుతున్నాను ఈ లైవ్ ద్వారా. అలాగే ఆర్థికంగా కూడా నాకున్న ఇబ్బందులను బట్టి నేను దేవుడికి దశమభాగం ఇచ్చే విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ చూపలేకపోయి అనేక నష్టాలు కొని తెచ్చుకున్నాను. ఇప్పుడు ఒక తీర్మానం చేసుకొని దశమభాగాన్ని కూడా రెగ్యులర్గా నేను దేవుని సన్నిధిలో అప్పచెప్పుకుంటున్నప్పుడు నాకు దేవుడు ఆశ్చర్యకరంగా నా జీవితంలో ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు. అందుని బట్టి ఆ దేవునికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాడు. ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతూ ఉండేవాళ్ళని? 10-15 ఇయర్స్ నుంచి. 15 సంవత్సరాల నుంచి తాగుతూ ఉండేవాళ్ళు. అవునన్న. మీకు విడుదల వచ్చింది? విడుదల వచ్చిందన్న. అప్పటి నుంచి ఇప్పుడు తాగాలని లేదు? లేదన్న. దేవుడు విడుదల ఇచ్చారు. అవునన్న. మీకు దేవుడి మీద ప్రేమ తక్కువ ఉండేది. అవునన్న. కానీ ఇప్పుడు మీరు కూడా లైవ్ లో ఏకీభవిస్తున్నారు. అవునన్న. మీ భార్య చూస్తున్న నిన్న సాక్ష్యం విన్న ఒక అక్కది ఆ సాక్ష్యం విని, మాది నిజామాబాద్ అన్న. నిజామాబాద్ నుంచి నాకు నైట్ అసలు నిద్ర పట్టలేదు. ఇప్పుడు అంశానికి వెళ్ళి సాక్ష్యం పంచుకోవాలని మనసులో ప్రేరేపణ వచ్చింది. మార్నింగ్ ఇమీడియట్లీ రెడీ అయ్యి ఇక్కడికి బయలుదేరి వచ్చి ఈ ప్రార్థనలో పాల్గొంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. రిలీజ్ కాబోతుంది శనివారం కల్వరి ప్రామిస్ హైదరాబాద్లో సువార్త స్వస్థత మహాసభ. నీకు స్వస్థత, ప్రవచనం, డెలివరెన్స్ అద్భుతంగా దేవుడిస్తాడు. శనివారం ప్రామిస్ హయత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర